కింగ్డమ్ సాంగ్ వచ్చింది మామూలుగా లేదు. నేను అనుకున్నా ఏందప్ప సినిమా ఇట్లా ఏమన్నా డబ్బింగ్ కొట్టి నూకి పడేసి ఏమన్నా రిలీజ్ చేసిన రాయింది అనుకున్నా. ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా రాగానే ఒక జీప్ వస్తుంది, జీప్ లా హీరోయిన్ ని కలవనికి వస్తే పైన నుంచి వెళ్ళి హీరోయిన్ వస్తుంది. వచ్చి ఆయన దగ్గరకు వచ్చి చూసి ఇట్లా జీప్ లా శవాలు ఉంటాయి, ఆ శవాలను చూసి షాక్ అవుతుంది ఆమె. అరే నన్ను కలవనికి రావాలంటే తర్వాత రా అని చెప్పేసి ఇట్లా చెప్పి ఒక సాంగ్ వస్తుంది. కానీ ఈ మూవీ అనేది ఒక రేంజ్ లా ఉంటది బరాబర్. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్. ఏంటంటే విజయ్ దేవరకొండ అందరూ తక్కువ అంచనా వేసిండ్రు. ఒక్కటే చెప్తున్నా, ఒక హీరో సినిమా హిట్ అయితేనే క్రేజ్ ఉంటది. కానీ ఆ విజయ్ దేవరకొండ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయనకు ఒక క్రేజ్ ఉండదు. క్రేజ్ అంటే ఏంది? సక్సెస్ అనేది ఎట్లా పెట్టుకోవాలన్నా అట్లా పెట్టుకున్నాడు మన విజయ్ దేవరకొండ. అంటే ఏందనుకున్నావు, విజయం ఎప్పుడు వెనకనే ఉంటది. కింగ్డమ్ మూవీలో బ్యా అని అరిచిండని అనుకున్నకుర్రి, ఆ అరుపు వెనక పెద్ద స్టోరీ ఉండదు. ఆ స్టోరీ మీరు కనుక్కోవాలంటే సినిమా చూడాల్సిందే. కానీ కింగ్డమ్ మూవీ మనం అనుకునే కన్నా 10 ఇంతలు ఎక్కువ ఖతర్నాక్లు వస్తున్నది. ఈ సినిమాని బరాబర్ చూడరు. చిరంజీవి తర్వాత టాలీవుడ్ లా అంత క్రేజ్ సంపాదించిన హీరో అంటే కేవలం విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండని తొక్కడం ఎవ్వరు వల్ల కాదు. కావాలని చెప్పి అవి ఇవి అని చెప్పి ఆయన ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసే ట్రోల్స్ నా కొడుకులాలా ఒక్కటి చెప్తున్నా, బరాబర్ విజయ్ దేవరకొండ ఆయన సినిమా ఫ్లాప్ అయినా కూడా అందుట్లుంటే సన్నివేశాలు బయట వచ్చి ప్రతి ఒక్కరిని అలరిస్తాయనే సంగతి మర్చిపోకూడదు. ఇంకోటి, నేను ఆయన ఫ్యాన్ కాదు, ప్రతి ఒక్క హీరోని నేను గౌరవిస్తా. కాబట్టి ప్రతి హీరోని మనం ప్రేమించాలంటే ఒక హీరోకు మనం బానిసలయ్యి ఈ హీరోని ఏమైనా అంటే కొడతాం, ఈ హీరో పేరుకు వస్తే మేము నొక్కుతాం, ఈ హీరో ఇట్లా కాదు అట్లా కాదు అనేది కాదు ముఖ్యం. ఇంపార్టెంట్ మనం సినిమా లాగా చూడాలి. ఇంకొకటి, క్రేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేనేమన్నా ఆయన సినిమాలు ఏమన్నా హిట్ అయినా అన్ని ఫ్లాప్లు అయినాయి. ఫ్లాప్లు అయినా కూడా ఆయన రేంజ్ ఆయనకు ఉంటుంది. అంటే ఆయన వేసే బట్టలు కానీ, స్టైల్ కానీ, మాట్లాడే పద్ధతి కానీ కిరాకు ఉంటుంది. ఆయన మూవీలో వచ్చినాయంటే మాత్రం ఒక్కొక్కరు ఇట్లా లైన్ కట్టి క్యూ కట్టి చూస్తారు. బరాబర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎట్లుంటాయి తెలుసు కదా మీకు. ఒక్కసారి సినిమా రిలీజ్ కాగానే కింగ్డమ్ సినిమా మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. అర్జున్ రెడ్డి మూవీ ఎట్లుంటది, అర్జున్ రెడ్డి తాత అవుతుంది. బరాబర్ చెప్తున్నా. ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ఫుల్ గా సక్సెస్ అవుతున్న హీరో మన విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఫ్లాప్ అయితే కష్టమేమో ఇండస్ట్రీలో. అట్లానే ఏమి ఉండదు. ఎప్పుడైనా ఫ్లాప్ అనేది ఎవరికి కాలేదు. చిరంజీవి సార్ అటువంటిదే వరుసగా ఫ్లాప్లు చూసిండు. పెద్ద ఎన్టీఆర్ సార్ అటువంటిదే ఫ్లాపులు కూడా చూసిండ్రు. ఎవరు ఫ్లాప్ కానీ చెప్పండి. ఫ్లాప్ అయితే ఇక హీరో కిందికి పడిపోయినట్ట కాదు. ఇండస్ట్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా సరే ఎప్పుడు ఫ్లాప్ అనేది కాదు. ఇక ఒక స్టోరీ అనేది తీసుకొని పోతుంది. అంటే ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమన్నా ఫెయిల్ అవుతున్నాయి అనుకోవచ్చా సినిమాలు? ఓవర్ ఎవరు చేయలేదు. ఏ హీరో చేయలేదు చెప్పు నేను చెప్తా. ఏ హీరో ఓవర్ చేయలేదు. ప్రతి ఒక్క హీరో ఓవర్ చేసిండు. ప్రభాస్ గానీ, మహేష్ బాబు గానీ ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉంటారు. విజయ్ దేవరకొండ కొంచెం బాడీ కూడా ఒదిగినట్టు ఉంటారు. ఆయన ఇగో కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు లోపల ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు. కానీ ఈయన ఏమిటి అంటే బయట లోపల అంతా ఒకలాగానే ఉంటాడు. ఆయన ఏం గలీజ్ మాట్లాడలేదు కదా. కానీ మొన్న సూర్య ఈవెంట్ వచ్చి, రెట్రో ఈవెంట్ వచ్చి ఆదివాసులు నేను చూడలేదు బ్రదర్, నేను చూడలేదు. చూడండి ఎందుకు? ఇదే ట్రోలింగ్ అంటే. నేను చూసిన దాని గురించి మాట్లాడతా, చూడని దాని గురించి అదొకటి ఇదొకటి మాట్లాడి మిస్టేక్ కావద్దు. ఎందుకంటే ఒక హీరోని ఇదే తొక్కడం అంటే ఇది క్వశ్చన్స్ మీరు చూసారా, ఇది మీకు తెలుసా అని అడగడం నేర్చుకోండి. బరాబర్ చెప్తున్నా. విజయ్ దేవరకొండ ఈజ్ గ్రేట్. ఆయన మాత్రం ఖతర్నాక్ యాక్టర్. ఈసారి కింగ్డమ్ మూవీ తోటి 1700 కోట్లు బరాబర్ కొడతాడు. రాసి పెట్టుకోండి.